జగన్కు చేత కాలేదండి. నిజం, జగన్కు చేత కాలేదు. 2019లో గెలిచినప్పటి నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఆయనకి చేత కాలేదు. ఇప్పుడు కూడా చేతనవ్వడం లేదు జగన్ గారికి. ఎలా అంటే ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం జగన్ గారికి చేత కాలేదేమో. ఎందుకంటే మీడియాలో ఆయన తనదైన పాత్రని సృష్టించడం ఆయనకి చేత కాలేదని చెప్తాను. ఎందుకంటే మీడియా అంతా ఒకవైపు ఉంది, జగన్ గారు మొత్తమే ఒకవైపు ఉన్నారు. కాబట్టి మీడియా ఏదైతే టీడీపీ జనసేన కానీ అంటే కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకుంటే టీడీపీకి ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా లేవు అని అయితే చెప్పాలి. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. కానీ ఎవడో నోరు బదిలి చెప్పడం. వాస్తవం ఏంటంటే కనుక ఏదైతే ఈటీవీ ఉందో, అలాగే ఈనాడు ఉందో, అలాగే ఏబిఎన్ ఛానల్ ఉందో, అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక ఉందో, అలాగే మహా న్యూస్ ఉందో, టీవీ5 ఉందో, ఇలాగ జాతీయ న్యూస్ ఛానల్ కొన్ని ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా ఒక వర్గంగా ఏర్పడి అంటే కూటమి అధికారంలో రావడానికి కానీ కూటమికి ఎప్పుడు కూడా వెన్నండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి ఉంటున్నాయో ఇలాంటి ఛానల్స్ని కానీ వీటిని కానీ ఇలాంటి వ్యవస్థని మేనేజ్ చేయడంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అబ్సల్యూట్లీ ఫెయిల్ అయ్యారని అంటాను నేను. ఎందుకంటే ఆయన చేతనవడం లేదు. కానీ ఖచ్చితంగా ఈ తరహా రాజకీయాలు ఎలాగైతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, న్యూస్ మీడియా ఏదైతే ఈ తరహా రాజకీయాలు ఇప్పుడు బాగా ఎక్కువయ్యాయో ఇలాంటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా దానికి తగ్గట్టుగానే మేనేజ్ చేయగలగాలి అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మర్చిపోవద్దు. ఏంటంటే పత్రికా ప్రకటనలు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వాలు బాగా ఎక్కువయ్యాయి. ఎలాగంటే మనం చేసిన దాన్ని చెప్పుకోవడానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాయి. కాబట్టి ఇలాంటి విషయంలో మొత్తం చాలా మట్టుకి వెనకబడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే చెప్పొచ్చు. కాబట్టి అంతేకాదు జాతీయ ఛానల్ని ఆల్రెడీ స్టేట్ వైడ్గా ఉండే తెలుగు న్యూస్ ఛానలే కాకుండాను జాతీయ నేషనల్ వైడ్గా ఉండే న్యూస్ ఛానల్ కూడాను మేనేజ్ చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా మనదే అప్పర్ హ్యాండ్ అయి ఉండాలి అనేది భావన ఇప్పుడు. కాబట్టి మంచో చెడు, అబద్ధమో నిజమో ఖచ్చితంగా 1కి 10 సార్లు చూపిస్తే అదే వాస్తవం, ప్రజలకు అదే తెలుస్తుంది. ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో ఏవైతే ఆయన చేశాడో ఇంచుమించుగా కొన్ని లక్షల కోట్లతోటి సంక్షేమ పథకాలు చేశాడో అలాగే అభివృద్ధి చేశాడో దాన్ని చెప్పుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం మాట్లాడాలంటే ఎలా అంటే తనకంటూ సోషల్ మీడియా ఏదైతే ఈ మీడియా సోషల్ మీడియా తప్ప తనకంటూ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అంటూ ఏమీ లేకపోవడం, న్యూస్ ఛానల్ అనేవి లేకపోవడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేకపోయాడు అనేది చెప్పాలా. వాస్తవంగా మాట్లాడాలంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కూడా రావాలి రాజకీయ నాయకుడికి. అందులో వెనకబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అంటా, డంకా పదంగా చెప్తా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎంకి పెళ్ళైనా కానీ సుబ్బుశెట్టి చావు అయినా కానీ కారణం ఏదైనా కానీ ఖచ్చితంగా 10 రూపాయలు పనిచేస్తే 100 రూపాయలు ప్రచారం చేసుకోవాల్సి వచ్చిన రోజులు ఇవి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? కాబట్టి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లు ఎన్నో ఒక్కసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెట్టిన ప్రెస్ మీట్లు ఎన్ని అధికారంలో ఉండగా ఎక్కడున్నాయి? ఏం లేవే. అసలు ప్రెస్ మీట్ పెట్టిన పాపానే పోలేదే. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అని ఒక వాదన, ఒక రకమైనటువంటి ప్రచారం అయితే కనుక జరిగింది. దాన్ని నిజమే అన్నట్టుగా ఆయన కూడా ప్రెస్ మీట్లు కూడా పెట్టలా. ఎప్పుడు ప్రెస్ మీట్లు అనే వాటికి ఎదురు పడలేదు ఆయన అసలు కనీసం. కాబట్టి చేసింది చెప్పుకోలేకపోవడం మరీ దారుణమైన విషయం. కాబట్టి నిజాలు కూడా చెప్పడం రాకపోతే ఎలాగా? అబద్ధాలు ఎలాగో చెప్పమని అంటలా, ఎందుకంటే అబద్ధాలు చెప్పొద్దని అంటున్నారు అందరం. కానీ నిజాలు కూడా చెప్పడం రాకపోతే ఎలాగా? నిజాలు కూడా చెప్పుకోలేకపోయాడు, ఇది వాస్తవం. తర్వాత అంతేకాదండి, ఎలాంటి అబద్ధాన్ని కూడా అందంగా చెప్తున్నారు. ఇప్పుడు అబద్ధాన్ని కూడా చాలా అందంగా చెప్తున్నారు. అది కూడా రాకపోతే ఎలాగా? ఏమీ రాకపోతే ఇలాగ వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోతే ఇప్పుడున్న రాజకీయాల్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. అవునంటారా కాదంటారా? కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అంటే న్యూస్ ఛానల్ అన్నీ అటువైపే ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేవంటే ఉంది ఒక న్యూస్ ఛానల్ సాక్షి, అలాగే ఏదైతే సాక్షి పత్రిక. వీటన్నిటినీ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే బలం అంటాడు ఆయన. ఆ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా మాత్రం మంచి ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి ఆయన వెంట ఉంటుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎప్పుడైతే అధికారంలోకి రాగానే ఎక్కడ కొట్టాలో తెలుసుకున్న దెబ్బ ఖచ్చితంగా సోషల్ మీడియా మీద కొట్టడం జరిగింది. తెలుసు కదా మీ అందరికీ. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో
కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాని అధపాతాళానికి తొక్కేయడంలో ఖచ్చితంగా చాలా ప్లాన్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయిందని చెప్పాలా. వాస్తవంగా దేని గురించి దేని మీద చర్యలు తీసుకోవాలి, ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినా, ఏదైతే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అబ్యూజ్డ్ వర్డ్స్ వాడినా, అలాగే అసభ్యకరంగా ఏదైనా అశ్లీల ఫోటోలు చిత్రీకరించినా, రాజకీయ నాయకుల పట్ల అశ్లీలంగా మాట్లాడినా, అసహ్యకరంగా మాట్లాడినా ఎలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఉద్దేశించి ప్రయత్నించి అది రాను రాను ఎలా అయిందంటే వైసీపీ సోషల్ మీడియాను మొత్తం తొక్కేసే విధంగా అయితే కనుక తయారైంది. కేసులు పెట్టారు, అక్రమ నిర్బంధాలు పెట్టారు, అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు అన్నమాట ఆనోట ఈనోట కాదు, చాలామంది తెలిసిన విషయం ఇది. కాబట్టి ఈ రకంగా ఏదైతే ఒకనొక టైంలో అయితే కనుక సాక్షి పత్రికని సాక్షి న్యూస్ ఛానల్ని న్యూస్ ఛానల్ కూడా ప్రసారాలని ఆపేసే పరిస్థితికి అయితే వచ్చింది. కాబట్టి ఈ రకంగా చూస్తే కనుక నేను చెప్పిన మాట ముమ్మాటికి కరెక్టా కాదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యూస్ ఛానల్ని కానీ అలాగే ఎలాంటి న్యూస్ మీడియాని కానీ మేనేజ్ చేయడంలో విఫలమయ్యారా లేదా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ మంది తెలుస్తుంది. జెన్యూన్గా చెప్పానండి ఈ మాటలు, నేను పార్టీలకు అతీతంగా చెప్పా, ఉన్న వాస్తవాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పా. అవునా కదా? నేను ఏదైతే కొన్ని న్యూస్ ఛానల్ పేర్లు చెప్పానో న్యూస్ ఛానల్ ఎలా ఉంటాయి అంటే మీకు తెలుసుగా. కాబట్టి 100% ఉన్నదే మాట్లాడతాం, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.